తెలంగాణ అనే పేరు వినగానే ఈరోజు చాలా మందికి గుర్తొచ్చేవి హైదరాబాద్ ఐటీ కంపెనీలు, భారీ ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, బతుకమ్మ పండుగ, తెలంగాణ యాస, రాజకీయ ఉద్యమం. కానీ ఈ రోజు కనిపిస్తున్న తెలంగాణ ఒక్క రోజులో ఇలా మారిపోలేదు. ఈ నేల వెనుక ఎన్నో దశాబ్దాల బాధ ఉంది. ఎన్నో గ్రామాల దాహం ఉంది. రైతుల కన్నీళ్లు, ఉద్యోగాల కోసం పోరాడిన యువత, పోలీస్ లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులు, తమ ప్రాంతానికి న్యాయం జరగాలని కలలు కన్న లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం ప్రజల జీవితం ఎలా ఉండేది అనే విషయాన్ని ఈ తరం పూర్తిగా అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తున్న అభివృద్ధి వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో తెలుసుకుంటేనే తెలంగాణ ప్రయాణం ఎంత గొప్పదో అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంత చరిత్ర చాలా పురాతనమైనది. కాకతీయుల కాలం నుంచే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. వరంగల్ రాజధానిగా కాకతీయులు పరిపాలించిన కాలంలో వేలాది చెరువులు నిర్మించబడ్డాయి. వ్యవసాయానికి బలోపేతం చేసే విధంగా చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ రోజు కూడా తెలంగాణలో కనిపించే పాత చెరువులలో చాలా వాటి మూల్యం కాకతీయులే కాలం. వారు కేవలం రాజులు మాత్రమే కాదు, ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకున్న పాలకులు కూడా. నీటి విలువ ఏమిటో అర్థం చేసుకుని చెరువుల ద్వారా గ్రామాలకు జీవం పోశారు. తర్వాత తెలంగాణ ప్రాంత వివిధ రాజవంశాల పాలనలోకి వెళ్లి చివరికి హైదరాబాద్ నిజాం పాలనలోకి చేరింది. నిజాం కాలంలో హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. ఉస్మానియా యూనివర్సిటీ, హైకోర్టు, ఆసుపత్రులు, రహదారులు వంటి అనేక నిర్మాణాలు ఆ కాలంలోనే ఏర్పడ్డాయి. కానీ నగరం అభివృద్ధి చెందినంతగా గ్రామాల అభివృద్ధి చెందలేదు. గ్రామీణ ప్రాంతాలలో పేదరికం, దొరల పాలన, అన్యాయం ఎక్కువగా ఉండేవి. రైతుల భూములు సాగు చేసిన లాభం మాత్రం దొరలకి వెళ్లేది. సాధారణ ప్రజలు చాలా కష్టమైన జీవనం గడిపేవారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్రం వెంటనే భారతదేశంలో కలవలేదు. నిజాం స్వాతంత్రంగా ఉండాలని ప్రయత్నించాడు. చివరికి 1948లో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసింది. ఇది తెలంగాణ చరిత్రలో చాలా కీలకమైన మలుపు. తరువాత 1956లో భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడే తెలంగాణ ప్రజల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. మన ఉద్యోగులు మనకు దక్కుతాయా? మన ప్రాంత ఆదాయం మనకి ఉపయోగపడుతుంది? మన నదుల నీళ్లు మనకే వస్తాయా? మన సంస్కృతి యాసకు గౌరవం ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ భయాలను తగ్గించడానికి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనే ఒప్పందం చేశారు. తెలంగాణ ప్రాంత హక్కులు కాపాడతామని హామీలు ఇచ్చారు. కానీ కాలక్రమేణా తెలంగాణ ప్రజల్లో ఆ హామీలు అమలు కాలేదనే భావన పెరిగింది. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో అతిపెద్ద సమస్య నీటి కొరత. గోదావరి, కృష్ణ వంటి రెండు పెద్ద నదులు తెలంగాణ గుండా ప్రవహించిన అనేక గ్రామాల్లో త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి ఉండే. వేసవి కాలంలో గ్రామాల్లో బోర్లు ఎండిపోయేవి. మహిళలు తెల్లవారుజామున లేచి బిందెలు పట్టుకొని చాలా దూరం నడిచి నీళ్లు తెచ్చుకునేవారు. కొన్ని చోట్ల ఒక్క బోరు దగ్గర వందలాది మంది క్యూలో నిలబడేవారు. ట్యాంకర్లు వస్తే ప్రజలు పరుగులు తీసేవారు. నల్లగొండ వంటి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రమైంది. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీళ్లు తాగడం వల్ల ప్రజలకు ఎముకల సమస్య వచ్చాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. నీళ్లు అనే ప్రాథమిక కూడా దొరకపోవటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి చెందింది. రైతుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండేది. తెలంగాణలో చాలా ప్రాంతాలు వర్షాధార వ్యవసాయం పైన ఆధారపడి ఉండేవి. కాలువలు లేకపోవటం, సాగునీటి ప్రాజెక్టులు సరిపోకపోవటం వల్ల రైతులు పూర్తిగా వర్షాలపైన ఆధారపడాల్సి వచ్చేది. వర్షం పడితే పంట పండేది, లేకపోతే అప్పులు మాత్రమే మిగిలేవి. రైతులు ప్రైవేట్ అప్పులు తీసుకుని అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. పంట నష్టపోతే అప్పులు మరింత పెరిగేవి. చాలా మంది రైతులు అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామాల్లో రైతు కుటుంబాల బాధలను చూసిన వారు ఆ పరిస్థితిని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి డబ్బు లేకపోవటం, అమ్మాయిల పెళ్లిళ్ళు చేయలేకపోవటం, అప్పుల కోసం భూములు అమ్ముకోవటం వంటి పరిస్థితులు చాలా సాధారణంగా ఉండేవి. విద్యుత్ సరఫరా కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది. రోజు గంటల తరబడి పవర్ కట్స్ ఉండేవి. వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. విద్యార్థులు కోవత్తుల వెలుతురులో చదివేవారు. రైతులకు ఎక్కువ రాత్రి వేళల్లో మాత్రమే కరెంటు ఇవ్వటం వల్ల వారు అర్ధరాత్రి పొలాలకు వెళ్లి మోటార్లు ఆన్ చేయాల్సి వచ్చేది. పాము కాట్ల ప్రమాదాలు జరగటం సాధారణంగా మారిపోయింది. పరిశ్రమలు కూడా విద్యుత్ సమస్యల వల్ల ఇబ్బంది పడ్డాయి. గ్రామాల్లో చిన్న వ్యాపారులు నడపడం కూడా కష్టమయ్యేది. ఉద్యోగాల విషయంలో తెలంగాణ యువతలో తీవ్ర అసంతృప్తి పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో తమకు అన్యాయం జరుగుతుందని యువత భావించింది. తమ ప్రాంత ఉద్యోగాలు ఇతర ప్రాంతాల వారికి వెళ్తున్నాయి అనే భావన బలపడింది. ఈ కారణంగా విద్యార్థులలో ఉద్యమ భావన పెరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ
తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా మారింది. విద్యార్థులు ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ నాయకుల ఉద్యమం మాత్రమే కాదు, ఇది విద్యార్థుల ఉద్యమం, ప్రజల ఉద్యమం, ఉద్యోగుల ఉద్యమం కూడా. గ్రామాల్లో కూడా ప్రజలు తెలంగాణ కోసం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. 1969లో మొదటి పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగింది. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు కాల్పులు జరిగాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం తగ్గిన తెలంగాణ భావన మాత్రం ప్రజల్లో కొనసాగింది. ఆ తర్వాత 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడంతో ఉద్యమం మళ్లీ వేగం అందుకుంది. 2009లో జరిగిన ఉద్యమం తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన దశగా నిలిచింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఉద్యమం కేంద్రంగా మారిపోయింది. రాత్రింబవళ్లు నినాదాలు వినిపించేవి. పోలీస్ బందోబస్తు, టియర్ గ్యాస్, లాఠీ చార్జీలు సాధారణంగా మారిపోయాయి. జై తెలంగాణ అనే నినాదం ప్రతి గ్రామంలో వినిపించింది. సకల జనుల సమ్మె వల్ల ప్రభుత్వ వ్యవస్థలు కూడా కొన్ని రోజుల పాటు స్తంభవించిపోయాయి. చివరికి ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ రోజు తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక రోజు. ప్రజలు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామాల్లో సంబరాలు జరిగాయి. చాలా మంది దీన్ని కేవలం రాజకీయ ఉద్యమ విజయం కాకుండా ఆత్మగౌరవ విజయం అని భావించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక మార్పులు కనిపించాయి. ముఖ్యంగా నీటి రంగంలో పెద్ద ప్రాజెక్టులు చేపట్టారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేవారు. భారీ స్థాయిలో పైప్ లైన్ వ్యవస్థ నిర్మించారు. ఒకప్పుడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన గ్రామాల్లో ఇంటికి నీళ్లు రావడం ప్రజలకు పెద్ద మార్పుగా అనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్రాగునీటి సదుపాయాలు పెంచాలని ప్రయత్నించారు. దేశంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందింది. లక్షల ఎకరాలకు త్రాగునీటి అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. మిషన్ కాకతీయ ద్వారా పాత చెరువులను పునరుద్ధరించారు. చెరువులు శుభ్రం చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతు మరణిస్తే కుటుంబానికి బీమా సాయం అందించడం కూడా అనేక కుటుంబాలకు ఊరటనిచ్చింది. 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు పెద్ద మార్పుగా చేపట్టింది. ఒకప్పుడు అర్ధరాత్రి పొలాలకు వెళ్లాల్సిన వచ్చిన రైతులు ఇప్పుడు పగటిపూట కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరం తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత వేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు తమ కార్యకలాపాలకు విస్తరించాయి. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. మెట్రో రైళ్లు, ఫ్లైఓవర్లు, ఓఆర్ఆర్లు, కొత్త ఐటీ టవర్లు నగర రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఏర్పడింది. స్టార్టప్ కల్చర్ కూడా పెరిగింది. యువత టెక్నాలజీ రంగంలో ముందుకు రావడం ప్రారంభించారు. గ్రామాల్లో కూడా పల్లె ప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల పరిశుభ్రతపై దృష్టి పెట్టారు. భారీ స్థాయిలో మొక్కలు నాటడం, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేటీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసింది. తెలంగాణ సంస్కృతికి కూడా కొంత గుర్తింపు వచ్చింది. బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒక విక్రింపులకు గురైన తెలంగాణ యాస ఇప్పుడు గర్వకారణంగా మారింది. తెలంగాణ పాటలు, సంస్కృతి, కళలకు కొత్త ప్రాధాన్యం వచ్చింది. ప్రజల్లో మన తెలంగాణ అనే భావన మరింత బలపడింది. అయితే తెలంగాణలో అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని విమర్శలు కూడా ఉన్నాయి. నిరుద్యోగం ఇంకా ప్రధాన సమస్యగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీలలో ఆలస్యం, పరీక్షల పేపర్లు లీకులు వంటి వివాదాలు యువతలో అసంతృప్తికి పెంచాయి. రాష్ట్రం అప్పులు పెరిగాయని విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. చాలా మంది అని అంటున్నారు. రైతుల సమస్య పూర్తిగా ముగియలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ తెలంగాణ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం నిలిచిపోయింది. ఒక ప్రాంత ప్రజలు తమ ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం, అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు పోరాడి చివరికి అనేక రాష్ట్రాన్ని సాధించటం సాధారణ విషయం కాదు. ఒకప్పుడు నీళ్ల కోసం తిరిగిన తెలంగాణ ఈ రోజు భారీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతుంది. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఉద్యమించిన యువత ఇప్పుడు ప్రపంచ స్థాయి కంపెనీలలో పనిచేస్తున్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించిన తెలంగాణ ఇప్పుడు దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. కానీ నిజమైన బంగారు తెలంగాణ అంటే కేవలం పెద్ద భవనాలు కాదు. ప్రతి గ్రామాల్లో మంచి పాఠశాల ఉండాలి. ప్రతి రైతు అప్పు లేకుండా సంతోషంగా ఉండాలి. ప్రతి యువకుడికి ఉద్యోగం రావాలి. ప్రతి మహిళ భద్రంగా జీవించాలి. ప్రతి కుటుంబం గౌరవంగా జీవించాలి. అప్పుడే
తెలంగాణ ఉద్యమం పూర్తి అర్థంలో విజయవంతమైనదని చెప్పగలం. జై తెలంగాణ.